అన్నా అన్నా పోయిందన్నా అన్నా ఈ తేడా కొడుతుందన్నా గన్నలు తీసుకోవట్లేదన్నా పోయింది వేసిందన్నా రాకేష్ బ్రో మీద ఆఫ్లైన్ చూపిస్తుంది. ఓ కృష్ణ అన్న ఒకసారి ఏంద్రా ఇదా గ్లిచ్చా? ఏ గ్లిచ్ అంటే దొరికిన దాంట్లో దూరిపోటాలే. ఏందా ట్రిపుల్ ఏందన్నా అది? సర్వర్ డౌన్ అయిందా మీకు? అన్ప్రొఫెషనల్ ప్లేయర్స్ కి అలాగే అవుతుంది. అరే గేమ్ బయట వచ్చేస్తుంది, గేమ్ సోలో ఆడుతున్నావు అన్నా? అదేదో కోల్డ్ స్టీల్ అంతా ఏదో కత్తులతో పోల్చుకుంటున్నాను సేపు. దాంట్లో డ్యామేజ్ అది గ్లిచ్ అయిపోయిన తర్వాత ట్రిపుల్ పడిపోతుంది. స్టార్నింగ్ డ్యామేజ్ కొడుతుంది, డ్యామేజ్ పడుతుంది. ఇంతకుముందు 2,36,000 డ్యామేజ్ అయినా. 2 లక్షల డ్యామేజ్? ఆర్ యు కిడింగ్ మీ? అవదన్నా అంతా? అరే అయ్యిందా మా వాళ్ళని అడుగు కావాలంటే. ఈ డ్యామేజ్ సరే చూస్తాంలే, మేము కూడా వస్తాం. ఓల్డ్ రికార్డ్ అని పెట్టాను వీడియో, చూస్తాం. అరే ఊరికి కత్తులతో పొడిచింది, దాంట్లో డ్యామేజ్ 10,000 పడుతుంది కదా ఒక కత్తికి. అవునా? అడ్డుకి వచ్చి 56,000 పడుతుంది. అయితే చేయొచ్చులే మరి. అదొక కామెడీ కూడా. అంటే ట్రిపుల్ పడినప్పుడు ఆగిపోతున్నాం కదా, అప్పుడు దానికి హెడ్లు కొట్టేది కొద్ది సెకండ్స్ అంతే, డ్యామేజ్ పడిపోతుంది. గ్లిచ్ అవుతుంది. గ్లిచ్ అవుతుంది బ్రో, ఏం చేయలేం బ్రో. అయ్యా తెల్లారితో ఒకడు వచ్చినాడు. అబ్బా అన్నా మాకు హెల్ప్ చేయన్నా, 10K వాచింగ్ చేయాలి. అయ్యా కళ్యాణ్ కూడా 20K వాచింగ్ చేయాలి. మరి దారుణం. వచ్చినాడు అద్భుతమైన ఒక అద్భుతం అదే. వచ్చి నిన్ను మొన్న పోయి సావతపుత్రాడు చాట్ లైవ్ లో అన్నాడు. నేనా? నేనేమంటా అన్నా నిన్ను? భయంకర తిరుగుతున్నాడు, నిన్ను ఉన్నావు అన్నాడు. అయ్యో ఆయన నేను బాగానే ఉన్నాను, ఏంది రా మీరు మధ్యలో అన్న. నా కామెడీగా నవ్వి చేసిన ఎవడు రా చిట్టేది? సరే ఇది మరీ బాగుంది. ఏందబ్బా మేస్తున్నావా? 5 lakhs కొట్టేసినాడా ఆయన? కొట్టేసినాడా? ఏంటది? 35 ఆయన లోకేష్ గేమర్ ఫస్ట్ వచ్చేసినాడా? ఇప్పుడు ఏం కొనలా. ఎంత ఖర్చు పెట్టావు ఇప్పుడు దాకా? ఫ్రీ ఫైర్ లో నడితే 35 లక్షలు ఖర్చు పెట్టాను మొన్న అని చెప్పాడు. ఆయన ఏమంటాడంటే ఇల్లు కొనేసుకోవచ్చు అంటున్నాడు. 35 లక్షలు తెలుసు అవ్వదు. 5 మిలియన్ అంట ఉన్నారన్నా. చెప్పన్నా. 35 లక్షలు అంటే ఆయన బాగా ఉండేవాడా లేకపోతే యూట్యూబ్ డబ్బులా? ఉండేవాడే. నా యూట్యూబ్ డబ్బులు 30 లక్షలు వస్తాయన్న, మరీ కామెడీ దొబ్బుతో. అదే నాకు అర్థం. 35 లక్షలు చల్లతుంటే డౌట్ వచ్చింది. పెట్టే ప్రతి వీడియోకి ఒక 10 మిలియన్ లేదంటే 5 మిలియన్ వ్యూస్ వస్తాయి. లేదంటే కృష్ణ అన్నలాగా మంచిగా సూపర్ చాట్లు వస్తాయి. 50 లక్షలు 60 లక్షలు వ్యూస్ వర్షిప్ ఉన్నది. సో కాబట్టి నాకు వస్తుంది మంత్ 50 lakhs టర్నోవర్. అన్న హైలైనా చేయక బ్రో, మొన్న రాష్ట్ర బడ్జెట్ నువ్వే కదా చేసింది. ట్రక్ అయిపోయింది. ఏంది బ్రో ఇది? అయిందా ఇది? కృష్ణ ఉండగా మనం ఏం చూసుకొని అక్కడ అంతా ఆయన చూసుకుంటారు. కృష్ణ అన్న చూడు లోపలికి పరిగెట్టాడంటే సంథింగ్ ఇస్ ఫిషీ. కృష్ణ అన్న మాకు స్పాన్సర్ చేయన్నా, మేము టోర్నమెంట్ పెడతామన్నా. అదేంటది? అరే 170 3-4 పడినాయి. అరే ఏంది రచ్చా? నేను ఒప్పుకుని ఏం చేయలేమన్నా. లైవ్ చూసే వాళ్ళు నాయన చెప్పాలా, దీనికి లైవ్ చూసే వాళ్ళు నాయన. ఈ దారుణమైన కి లైవ్ చూసే వాళ్ళు నాయన చెప్పాలా. అయ్యా ఫస్ట్ పై అంటే ఆడంట ఉన్నా బ్రో. అయిపోయింది సావే కుక్క సావే. ఇప్పన్నా ఏదో అన్నా. నాకు 121 2 చూపిస్తుంది. రాకేష్ 8
రాకేష్ హెడ్షాట్ కొట్టుకు హెడ్షాట్ కొట్టుకు అరే మన బాడీకిలే కావాలి బాడీ పడి బ్రో కొత్త map బ్రో ఎప్పుడన్నా? రే రే ఏ తోసారు రే బయటికి తోసారు. గేమ్ లోంచా ఉన్నది ఏంటుండేది ఆవకాయ బద్దా మీరు పరిగెట్టేస్తుంది బాట్ పరిగెడుతుంది మీది. ఆడుకోండి సార్ రీకనెక్ట్ చేయండి. అయిపోయింది మధ్యస్థ. ఏంటి నాకు ఈ మాటలు వినిపిస్తున్నాయి. బ్లూ వాల్ ఉన్న దగ్గర ఇంకా బ్రో మీరు ఇంకా గేమ్ లో ఉన్నట్టు చూపెడుతుంది ఇద్దరిని. నేను ఇప్పుడే బయట వెళ్ళి వచ్చిన, అయినా కూడా గేమ్ లో ఉన్నట్టు చూపిస్తే మనం ఏం చేయలేం అన్న. మనం ఆడుకుందాం అన్న, నేను ఉన్నా కదన్నా రా. అయ్యో నువ్వు రెడీ కొట్టలేదండి అన్న. ఇంకో నాకు అక్కడ ఇంకా మనం ఓకే, ఇద్దరం ఓకే. ఆడుకుందాం. వీళ్ళిద్దరిని వేసి వేరే చోటకి తోసి వీళ్ళిద్దరు అక్కర్లేదు మనకి. అమ్మా పోయింది. హలో కృష్ణ అన్న. హలో యో రే బ్రో మాది పోయింది. ఎగ్జిట్ కొట్టే రీస్టార్ట్ చేయ గేమ్. మన ఏంది అన్నా. వన్ డే చూపిస్తున్నాడు. కాదన్నా, ఇది ఏదేమవుతుందో నాకే తెలియట్లేదన్నా. ఓబిఎస్ రెండు ఓపెన్ అయినాయి అన్న. ఓబిఎస్ ఇప్పుడు ఏది క్లోజ్ చేయాలి? అంతే పో. జాలి ఇప్పుడు సరే టాస్క్ లోనా, టాస్క్ మేనేజర్ లోనా? టాస్క్ మేనేజర్ లో అయితే కంగారు ఎందుకు పడతావన్నా? ఓకే, ఆ, అది స్ట్రీమ్ ల్యాబ్స్ 5 ఓపెన్ అయ్యండి. ఏం మాట్లాడుతున్నావు అన్నా? నేనేం చేయలేను, ఇంకా జాలీగా ఉండాల్సిందే, ఎంజాయ్ చేయాలంతే. అన్నా ఈడు చదువుకోరా అని చదువుకోండి ఫస్ట్ అని చెప్తున్నాడు అన్న ఈడు. ఆ ఫోటో అట్లనే స్టక్ అయింది కదా. అవునన్నా, ఎలా తెలిసింది ఇప్పుడు రీలోడ్ అయింది? ఇప్పుడు అయింది, బయట వచ్చేసింది. అన్నా ఇద్దరికి సేమ్ నడుస్తుంది. ఇద్దరికీ సేమ్ నడవలా. ఆడ సర్వర్ దొబ్బింది, ఇండియా సర్వర్ దొబ్బింది, ఏదో చేస్తున్నాడు పై. ఆడుకుందాం రండి. సేమ్ నడుస్తుంది. నాకు అది తెలియదు బ్రో ఆ గేమ్ గురించి అస్సలు. వద్దులే కృష్ణ చెడగొట్టద్దురా, వదిలేయండిరా. అది వద్దు, అది అన్నాడు కానీ దాని గురించి తెలుసుకోవాలని ఏదో చూద్దాం, మళ్ళీ చూద్దాం ఇప్పుడు కాదని చెప్పే ఉమ్మనుకుండా ఫస్ట్ ఏర్పడి దొబ్బినా 2 రోజులుగా నిద్ర లేదు. మా అమ్మ సావ తప్పుతుంది. నాకు ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. దా మళ్ళీ పెడదాం అన్నా, మనకు సిగ్గులేదన్నా. నేను చెప్తున్నా నాకు లేదులే. దా మళ్ళీ ఆడదాం అన్నా. అన్న మొత్తం ఇండియా సర్వర్ అవుతుందన్న ఇది. మొత్తం సర్వర్ దొబ్బింది. మొత్తం 8 టైల్ చేస్తున్నట్టున్నాడులే గేమ్ లో. ఆహా ఇంటర్నెట్ తో సహా ఆగింది కదా. ఇంటర్నెట్ ప్రాబ్లం కాదు మొన్న, ఇది గేమ్ ప్రాబ్లం. మాక్సిమం సైజ్ అప్పుడు వీళ్ళకి అందరికి ఎందుకు వస్తుంది, మనకు అప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా. శాటిలైట్స్ పనిచేయట్లేదా అయితే? ఆ శాటిలైట్ చెప్పా అన్నా. రమ్మని పక్క రమ్మని చెప్పు, దాన్ని మన కరెక్ట్ గా మన ఆంధ్ర పైకి రమ్మని చెప్పు. వద్దన్న, రేడియేషన్ కి పాపం జనాలు ఇబ్బంది పడతారు. అవి వద్దు. ఏం చేద్దాం అంటే డిఫరెంట్. బాబోయ్ నాది ఏదేదో అయిపోతుంది అయ్యా. ఈరోజు స్ట్రీమ్ ఎలా రన్ చేస్తాను నేను. అందుకేరా బాబు నేను పొద్దున్నే పెట్టననేది. మేము పొద్దున్న పెడితే ప్రళయాలే. లోపలికి వచ్చాము, ఇందాక ఇలాగే జరిగింది. పర్లా లాబీలోనే ఉన్నాం కదా, సంతోషం. ఎట్టో గేమ్ లో కాల్చున్నా, మీడే కాల్ చేస్తా. హెడ్ షాట్లు ఎక్కడన్నా కొట్టన్నా. కార్ 98 తీయన్నా నువ్వు. అయిపోయింది కదా 36. దొబ్బిందే. కార్ 98 దా బా సాయిరం. లేదు, కార్ 98 కొడుతున్నాడు అంటే ఒకటి బాగానే కొడుతున్నట్టు అర్థం. చూద్దాం ఇది ఎంతసేపు ఉంటారు. ఏదో మూల దిగి ముచ్చట్లు పెడదాం. కొత్త మ్యాప్ ఎప్పుడంట మొన్న? ఏమన్నా నీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలుసా? వాళ్ళు చెప్పారు అడ్వాన్స్డ్ సర్వర్ లో వచ్చిన ప్రతిదీ వెంటనే వచ్చేది. ఈ అప్డేట్ కాకపోయినా నెక్స్ట్ అప్డేట్ కి వచ్చింది అన్నారు. 25 అప్డేట్ అన్నారు. ఓబీ 25 అప్డేట్ అవుతుంది అన్నారు. మరి మళ్ళీ మొన్న మెయింటెనెన్స్ ఏం చేసింది వాళ్ళ? ఏమో అన్న, వీళ్ళు లేనిపోయిన గ్లిచ్లన్నీ పెడతా ఉంటారు కదన్నా. మాకు మెయింటెనెన్స్ వస్తే పండగ. నేను 2 సర్వర్లు ఓపెన్ చేసి పెట్టుకున్నా తెలుసా? లేదయ్యా అన్నా పోయిందన్నా. అన్నా ఇది తేడా కొడుతుందన్నా, గన్నలు తీసుకోవట్లేదన్నా. పోయింది 400.
వేసిందన్నా త్రిబుల్ నైన్ ప్లస్ నా ఓబిఎస్ బానే ఉందన్నా. ఓబిఎస్ కాల గేమ్ ప్రాబ్లం. త్రిబుల్ నైన్ ప్లస్ అబ్బా. చెప్పానా తాడ వచ్చింది. సౌండ్ డిలే అంట. ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఈ ఫ్రీ ఫైర్ బ్యాండ్ అందుకే ఇలా అవుతుందంట. ఏయ్ గొడవలే పదే. అంతే, నన్ను చంపేస్తారు. ఆ ఫ్రీ ఫైర్ బ్యాన్ అయిందంటే నన్ను చంపేస్తారు. స్టార్ట్ లో వాళ్ళందరూ నన్ను చంపేస్తారు. పసిపోయి చంపేస్తారు. నేను ఇంకా హాస్పిటల్ జాయిన్ అయిపోతా. అన్నా ఎక్కడున్నావు అన్నా? నేనే నీ దగ్గరికి వస్తా ఉండు. అరే నా పక్కన సౌండ్ వినపడుతున్నాయి అన్నా. నేను వచ్చానన్నా. ఒక్క నిమిషం, నీ పేరు దగ్గరికి నేను వస్తా అన్నా. నేను నీ పక్కన ఉంటే నువ్వు ఇంకా ఎక్కడికన్నా వచ్చేది? అవునా, నేను నీ పక్కన ఉన్నా. నువ్వక్కడ నేనిక్కడ పాట అన్నా. పాట పాడన్నా కృష్ణ అన్న. నువ్వు ఆ చైర్ దగ్గర ఎగిరినావు, ఆ పైన గాల్లోనే ఉన్నావు. నేను నీ గాలి దగ్గర నీ పక్కనే ఉన్నా. నేను నువ్వెక్కడ ఇచ్చికి ఏదో చేస్తున్నావు మరి అన్నా. తోసిందన్నా. బయట వెళ్ళింది. తోసిందే. సరే రా, కత్తులు గేమ్ ఆడదాం రా. కత్తులు గేమా? కమాన్ ఇన్వైట్ మ్యాన్. సరే అన్నావు నువ్వు. అంతే పో, నువ్వు నాకు కనపడ కూడా కనపడలే. గ్రూప్ అంట. ఆగండి నేనే పెట్టా నీకు. టీమ్ డస్ నాట్ ఎగ్జిస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ పై విత్ మున్నా అడగండి అన్న. మున్నతో ఆడించండి అన్న. నాకు వద్దనా ఫేస్ కమ్ పెట్టాక ఆడతాలే అన్న. ఏముందన్నా ఆడదాం, పోయేది ఉంది. అయితే ఓ 10 రూపాయలు పారాసెటమాల్ తప్పితే మనం ఏం బాధపడనక్కర్లేదు. సేమ్ ప్రాబ్లం అన్న, అందరికి సేమ్ ప్రాబ్లము. అందరికి జోహార్లు, థ్యాంక్ యూ వచ్చినందుకు. లేదంటే లేదు, కృష్ణ ఇన్వైట్ చేశాడు, ఫ్రీ ఫైర్ ఆడమంటే ఆడేద్దాం. గేమ్ ఆడదాం కొంచెంసేపు జాలీగా. రెడీ. అన్సపోర్టెడ్ టీమ్ ఫార్మేట్. ఓకే, అది సపోర్ట్ చేయదంట. సరిపోయింది. ఇయో కాదు, పైన స్క్వాడ్ చేయి. అయితే లేదు, స్క్వాడ్ కూడా లేదు, అది షోలోనే. అది చేసింది బర్రె అన్నా. -20 -8 పడుతున్నాయి అన్న. మనం ర్యాంక్ మైనస్ చేసుకునే కరెక్ట్ టైం అన్న ఇది. చేస్తుంది అంతే. యో ఆ పేరు ముందు నైట్ బటన్ పెట్టేసి ఆ పేరు టైప్ చేసిన తీసేది అని చెప్తా. పొద్దున ఏమన్నా భయపడ్డా. కాదు అక్క వచ్చేసావా అక్క? చూస్తే అమ్మా అది కదా, హెడ్సెట్ తీసాడు, జబ్బని తీసాడు ఒక్క సెకండ్ లో. లేదు, అది సడన్ గా వచ్చేసింది అబ్బా. నేను అసలు పర్లేదు, ముందే రాలే అసలు. అది సౌండ్ కూడా లేదు. సడన్ గా మూతి ముందు నిలబడింది. అంతే, అయిపోయింది. గుండె ఆగిపోయింది. నా డబ్బులు తీసుకో. ఏమన్నా కావాలంటే ఇదిగో కట్టలు కూడా ఉన్నాయి మా దగ్గర. ఇదిగో డబ్బులు కట్టలు కొడుకొని మా పండగ లాలీపప్పు కూడా కొనిపెట్టా. ఇదిగో ధనవంతుని. డాన్స్ వచ్చది మాది కొడతది మాదైతే. చూపించు మరి పొట్ట తగ్గాలి దానికి. పండగకి ఈ విధంగా చేయమని చెప్పు. లేదు, పండగ తినిపిస్తుంది తప్పిస్తే తగ్గడం. బొద్దుగా ఉండాలి. చేలో అమాంగ్ us ఆడండి అన్న అంట. ఫ్రీ ఫైర్ ఆపితే ఓపెన్ అవుదా అన్న? ఇంకోసారి ట్రై చేద్దాం, మళ్ళీ ఏం చేయలేం. అంతా ఇంకొకసారి స్టార్ట్ చేయన్న. అది కూడా రాలేదు అంటే కనుక్కో, బుడ్డలతో పోయేసి కొంచెం జాలీ చేద్దాం. ఎందుకు అలా అవుతుంది లేంటి? అరే మొన్నే మెటీరియల్ అంతా డిలీట్ చేసాం కదరా. అన్నా ఏంటన్నా ఇది? పిక్కల్లో కేక్ బోర్డు మాల్ కాలేజీలో చుట్టాకి చిరాకు. ఎక్కడ కూడా బోర్డు పెట్టి దాని మీద ఏదో గన్ రాసి గీసేసి పెట్టి మ్యాప్ ప్యాంటింగ్లు. కొత్త బండ్లు 99 డైమండ్లు వచ్చేసింది, కింగ్ బండ్లు. అవునా? అలా జరగకూడదే. సర్లే, నెక్స్ట్ బండిల్ అన్నా. ఇది ఓపెన్ అవ్వదన్నా ఫ్రీ ఫైర్. ఇట్స్ ద గ్లిచ్ ఇన్ ద బేబీ ఇన్ ద కాకరకాయలో గుమ్మస్తా. ఏం చేయలేం. సరే ట్రై.